ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది శ్రీశైల మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబాదేవిగా కొలువై ఉన్నారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల శిఖర దర్శనం చేస్తే మరో జన్మ ఉండదు అంటే మోక్షం లభిస్తుందని అర్థం. శ్రీశైల క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి. బయలు వీరభద్రస్వామికి ప్రతి మంగళవారం మరియు అమావాస్య రోజుల్లో ప్రదోష కాలంలో విశేష అభిషేకం మరియు అర్చనలను నిర్వహిస్తారు. శ్రీశైలానికి వెళ్లిన భక్తులు తప్పనిసరిగా సాక్షి గణపతిని దర్శించుకుంటారు. భక్తులు శ్రీశైలానికి వచ్చారని కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెప్తాడు. అందుకే ఈ గణపతి సాక్షి గణపతి అయ్యాడు. శ్రీశైలంలో తప్పకుండా దర్శించుకోవలసిన మరో ఆలయం హటకేశ్వరం. తన భక్తుడైన కుమ్మరి కేశప్పకు పరమేశ్వరుడు అటికలో అంటే కుండ పెంకులో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన పరమ పవిత్ర ప్రదేశమే హటకేశ్వరం. శ్రీశైలంలోని మరో పవిత్ర ప్రదేశం పాలధార పంచదార. పరమేశ్వరుని పాలభాగం నుంచి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుంచి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనవి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారు. శ్రీశైల గ్రామ దేవత అంకాలమ్మ తల్లి. అంకాలమ్మ తల్లికి ప్రతి శుక్రవారం విశేష అభిషేకం మరియు అర్చనలు నిర్వహిస్తారు.